ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 3 పూట్ల ఆహారం తినటం మనకు అలవాటు. ఆహారం కూడా ముఖ్యంగా అన్నమే. ధాన్యం ఎక్కువ కదా రమగారు మనం తినేది, వరి కదా. అవును. ఇది ఎంతవరకు మనకి ఆరోగ్యానికి మంచిదంటారు? అంటే ఇది ఎవరైనా డాక్టర్లు చెప్తే మంచిది కదా, నేను చెప్పచ్చా? డెఫినెట్గా డాక్టర్ చెప్పేది డాక్టర్ చెప్తారు. జనరల్ వేలో మాట్లాడుకుంటాం కదా రమగారు, మనం ఏమి సైంటిఫిక్గా మాట్లాడట్లేదు. అన్నం తింటే ఎంత క్యాలరీస్ వస్తాయి, లేకపోతే ఎంత ప్రోటీన్ వస్తుంది, దాంట్లో గ్లూకోజ్ ఎంత ఉంటుంది, అది కాదు. జనరల్ వేలో మనం మాట్లాడుకుందాం. మనది అసలు ముప్పొద్దుల భోజన సంస్కృతే జయ. ముప్పొద్దుల భోజన సంస్కృతి నాడు మనకి మెషిన్లు లేవు, పనివాళ్ల సౌకర్యాలు అవి తక్కువ ఉన్న కాలం. తర్వాత ట్రాన్స్పోర్టేషన్స్ లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా మనం నడవాలి. బాత్రూమ్కి 1కి 2కి వెళ్ళాలన్నా బాగా 4 బారాలు నడిస్తే కానీ కనీసం శారీర అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా లేని కాలంలో ముప్పొద్దుల భోజన సంస్కృతి తెలుగువారిది. అవును. పైగా ధాన్యం ఇప్పట్లాగా కొట్టుకెళ్ళి తెచ్చుకునే వ్యవహారం కాదు. ఆనాడు చేలలోంచి ఇంటికి వస్తే ధాన్యం దంచుకోవాలి, చెరుక్కోవాలి. దంపుడు బియ్యం తినేవాళ్ళం. ఆ దంపుడు బియ్యం తినే రోజులో 3 పొద్దుల అంత తింటే అవకాశం ఉండదు. దంపుడు బియ్యం అన్నం తక్కువ తింటాం, కానీ తింటాం అన్నం 3 పూట్ల తినేవాళ్ళం. అన్ని పనులే, తోముకోవటం, తుడుచుకోవటం, కడుక్కోవటం, వాకిళ్ళు ఊడ్చుకోవటం, గళ్ళాపి చల్లటం, ముగ్గులు వేసుకోవటం. అవును రమగారు. మరి గొడ్డు గోదా ఉంటే పేడ పనులు, పాలు తీసుకోవటం, పొయ్యి అలుక్కోవటం, ఆఖరికి పొయ్యి వెలిగించుకునేది కూడా సమయం తీసుకునేది. అక్కడి నుంచి దంచటము, చెరగటము, విసరటము, ఈ పనులు, కడగటం, ఎండబెట్టుకోవటం, అన్ని ఆహార పదార్థాలు నిలవబెట్టుకోవడానికి మనకు అవకాశాలు లేవు. ఫ్రెష్వి ఎప్పటికప్పుడు చేసుకోవటం, సంవత్సరం అంతా నిలవ ఉండటానికి 1-2 నెలలు పనిచేసేవాళ్ళం. ధాన్యం ఇంటికి వస్తే దాన్ని నిలవబెట్టుకోవడం పెద్ద ప్రక్రియ. ఇంటిల్లిపాది పనిచేసేవాళ్ళం. అవును. అసలు చిన్న పిల్లలైనా పనులలోకి దిగి పని చేయవలసిందే. నేను చెప్పనా, మేము ఆవకాయలు పచ్చళ్ళు ఎలా పెట్టుకునేవాళ్ళం అంటారు. అదే కుటీర పరిశ్రమల్లాగా ఉండేవి. ప్రతి ఇంట్లోనూ పని ఉండేది. కాస్త ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కాలినడకన వెళ్ళాలి. అంత శ్రమ, శారీరక శ్రమ పుష్కలంగా ఉండేది. అప్పుడు మనం ముప్పొద్దుల అన్నం తిన్నా, పొద్దున్నే అన్నం తిని, మధ్యాహ్నం అన్నం తిని, రాత్రి అన్నం తిని కుదిరేది. ఈ రాత్రి అన్నాలు పొద్దుట అన్నాలు కూడా చూద్దాం. పొద్దున మనకలాగా బారెడు పొద్దెక్కాక లేచి తినేది అసలు లేనే లేదు. అవును. సూర్యుడి కంటే ముందు లేచేది, సూర్యుడితో పాటు అన్నం తినేది. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి ఎగిసాక సూర్యుడు, మిట్ట మధ్యాహ్నం అన్నం తినేది. సాయంకాలం సూర్యాస్తమయం అవ్వగానే గూట్లో దీపం, నోట్లో ముద్ద. రాత్రిపూట లైట్లు, దీపాలు, వ్యవహారాలు లేవుగా. చీకటి పడేసరికి అన్నం తినేసేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందో చెప్పట్లేదా మనకి, రాత్రి చీకటి పడేసరికి అన్నం తినేయండి 7 లోపల. అవును. 6 o'clockకి అన్నం తినేయాలి, రాత్రి ఇంకేం తినకూడదు మీరు ఏం చేసినా సరే. పూర్వం రాత్రిళ్ళు తినడానికి ఇలాగా ఫ్రిడ్జ్లా, పాడా, మనకి డబ్బాలా, స్నాకింగ్గా, టిఫిన్లా, ఎక్కడి నుంచైనా తెచ్చుకు తింటాలా, కొనుక్కోవటం ఏముంది? ఏమీ లేదు. సాయంకాలం తిన్నదే రేపొద్దుటి దాకా ఇంచుమించుగా ఈ 12 గంటలు ఇప్పుడు తిన్నదే ఆహారం. టిప్పింగ్ అసలు లేదు కదా, కొంచెం కూడా స్నాకింగ్ లేదు. పైగా ఇంత నడిచిన మీదట శరీరానికి కావలసిన ఆహారాన్ని ఏది తీసుకుంటే దాన్ని శరీరం శోషించేది, పీల్చుకునేది బాడీ. ఆ కాలంలో ముప్పొద్దుల భోజనం ఉండేది, దానికి అది కరెక్ట్. ఇప్పుడు కూడా మనం ముప్పొద్దుల భోజన సంస్కృతిలోనే ఉన్నాం. ఏం చేస్తాం? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, ఈ రాత్రి డిన్నర్ చేస్తాం. ఈ మధ్యలో స్నాకింగ్ ఉంటుంది మనకి. మధ్యాహ్నం లంచ్కి, రాత్రి డిన్నర్కి మధ్యలో ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు చాలామంది చేసే పద్ధతి ఇది. బ్రేక్ఫాస్ట్ హెవీగా తింటారు, లంచ్ కొంచెం అన్ని ఫుల్గా, డిన్నర్ లైట్ డిన్నరే ఇప్పుడు మన పద్ధతిగా కనపడుతుంది. మీరు అన్నమే తింటారు అనుకుందాం, ఒకవేళ పెంద్రాళ్ళే తినేయటం, తక్కువ తింటాం. మధ్యాహ్నం తిన్న రకాలు ఏవి తినకూడదు, ఓన్లీ 1 అన్నం లేదా 2 అన్నాలు మాత్రమే, అంతే తింటే సరిపోతుంది. ముప్పొద్దుల భోజన సంస్కృతే ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నం తినని వాళ్ళందరూ ఏ రొట్టెలో తింటాం, ఏ ఉప్మావో తింటాం, తేలిగ్గా కిచిడీ లాంటివి ఏమైనా చేసుకోవటం. అది కూడా రాత్రి 10 గంటల దాకా కూర్చోకుండా పెందరాళ్ళే 7కో 8కో తినేస్తే మన శరీరం అరగడానికి, మనం పడుకునే లోపల అన్నం ముప్పాతిగా అరిగిపోతుంది. అవును. ఆలోచించి ప్లాన్ చేసుకోండి.
ఎప్పుడైనా మీరు అన్నం తగ్గించి ఆహారం మానేసి శరీరాన్ని బాగా శుష్కింపజేసి సన్నబడితే గనక ఎప్పుడైనా ఓ గుప్పెడి తినంగానే ఓ పుంజీడు వస్తుంది ఒళ్ళు. 4 రోజులు చీటింగ్ చేసామా ఒళ్ళు వచ్చేస్తుంది. పైగా ఆహారం కోసం శరీరం ఆవురావురు మనిపోతూ ఉంటుంది. అవునండి, ఆవురావురు మని నువ్వు ఇంత ఇచ్చినా అదంతా ఫ్యాట్స్ కింద నిల్వ చేసేసుకుంటుంది, అలమటించిపోయి దాచేసుకుంటుంది, ఫ్యాట్స్లోకే దాచేస్తుంది. దాన్ని అలమటించిపోయేలాగా చెయ్యొద్దు, వేళకి అందిద్దాం. కాకుండా క్వాంటిటీ తగ్గించమంటారు. క్వాంటిటీ తగ్గించండి, క్వాలిటీ ఉంచుకోండి. శాంతం మానేయొద్దు అంటారు. ఎప్పుడు మానకూడదు జయ. శరీరం అలమటించిపోతుందమ్మా ఆహారానికి, చాలా తప్పు. ఆత్మారాముడిని శోభించనివ్వకూడదు అట్లా. తినాలి కానీ చీట్ మీల్ తినచ్చు. అంటే ఏంటి, అన్నంలాగా అనిపించేవి తినచ్చు, పొట్ట నిండేదాన్ని తినచ్చు, బరువైంది కాకుండా తేలిక దాంతో నింపచ్చు. బోలెడన్ని మెథడ్స్ వచ్చినాయి, బోల్డంత ఐడియాలజీ వచ్చిందమ్మా ఇప్పుడు, చాలా వచ్చింది. మీరు అన్నం తినాలంటే అన్నమే తిందామని మీకుంటే గనక ఎన్ని రకాలు వచ్చినాయి. చిరుధాన్యాలు బోల్డ్ దొరుకుతున్నాయి, పొద్దునే వండేసుకోండి, సాయంకాలం అంత చిరుధాన్యం అంతుంది. కొర్రలు అన్నం, దాంట్లోకి కూర వేసుకోండి, పులుసు పోసుకోండి, అందులోనే పెరుగు పోసుకోండి, 3 అన్నాలు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇన్ని పదార్థాలు చేరి పొట్టకు హెవీగా ఉంటుంది. దాంతోపాటు ఏవో కొంచెం పచ్చికూరలు తింటామో, పళ్ళు తింటామో, మళ్ళీ రాత్రిపూట పళ్ళు తినకూడదు. మనకి డయాబెటిక్ ఉంటే, డయాబెటిక్ అయితే కనుక మనము కొన్ని రకాలు తినకూడదు. మనకి థైరాయిడ్ ఉంటే కొన్ని తినకూడదు, అసిడిటీ ఉంటే కొన్ని తినకూడదు. ఇవన్నీ సార్వజనీనంగా ఒకే ఐడియా కాదు కదా. నీ రకం వేరు, నా రకం వేరు. ఖచ్చితంగా అవునా కాదా? ఆలోచించండి. మీ శరీరానికి సరిపడేది, మీకు సూట్ అయ్యేది, మీకు అలవాటైంది, మీ చిన్నప్పటి నుంచి మీరు తింటున్నది. చిన్నప్పటి నుంచి తినే వాటిని మానేసి పూర్తిగా ఎంటైర్లీ కొత్త వాటిని తినే పద్ధతి ఇప్పుడు వచ్చింది. అవును, అన్నం పూర్తిగా ఎత్తేస్తాం. మనమే కాదు, మన నాన్నలు, తాతలు, ముత్తాతలు కూడా అన్నమే తిన్నారు. మనం ఇప్పుడు డైటింగ్ కోసమనో, డయాబెటీస్ కోసమనో, మెయింటెనెన్స్ కోసమనో, క్యాలరీస్ తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో అన్నాన్ని పూర్తిగా ఎత్తేసి దాని బదులు కొర్రలు ఇంకో ఏమిటో తింటున్నారు. నేను దాన్ని నమ్మలేం చేయ. ఏమిటో మనం అమ్మ కోసం అలమటించినట్టుగా అలమటించిపోతుందా మా శరీరం అన్నానికి. ఎప్పుడే చూస్తే తీసేసుకుందాం అనిపించేస్తుంది. కాదు, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానంటారు. ఎందుకు అంత పొట్టని శోషింపజేయాలో నాకు అర్థం కాదు. అంత స్ట్రిక్ట్ ఎందుకంటారు? అంత బాధ పెట్టడం ఎందుకు? ఓ పూటైనా అన్నం తినచ్చుగా కనీసము. కరెక్ట్. 2వ పూట తినండి. కొర్రలో 5 వచ్చినాయి కదా, అండు కొర్రలు బోల్డ్ ఉన్నాయి, అప్పుడు తినచ్చుగా. కరెక్ట్ అండి. ఆలోచించండి. ఇందులో మళ్ళీ పిల్లల్ని, వృద్ధుల్ని చేర్చకండి. పిల్లలకి జంక్ పెట్టకూడదు అంతే. కానీ కాబ్స్ అన్నం ఇవ్వకుండా ఓట్స్ పెడతా, అవి పెడతా, అలాంటివి చేయపోకండి. హాయిగా అన్నం పెట్టండి, సుఖంగా అరిగిపోతుంది. దాంతో బలం రాదు, బలం లేదు. బలం వచ్చే సాధనం ఇంకోటి పెట్టండి. దాంట్లో బలం వచ్చే సాధనాలు అన్నాలు కాదు, కొర్రలు ఇవి కూడా బలం వచ్చే సాధనాలు కావు. అన్నానికి భిన్నం కదా అవి. ఏం చేస్తున్నావు? దేనితోటి వస్తాయి అవన్నీ? కూరలతోటి, పప్పులతోటి, మీరు పైనిచ్చే అనుపానాలతోటి బలం వస్తుంది. బైండింగ్ మాత్రం అన్నమే అన్నమే పెట్టుకోండి. ఇంత పెట్టద్దు, అంత పెట్టండి. పోని కొంచెమే తక్కువ పెట్టుకోండి. అంత పప్పు వేసుకుంటే అందులో సగమో అంతేనో అన్నం పెట్టుకోండి. పాత పద్ధతి ఏంటి చేయ? అంత అన్నం, అంత పప్పు, ఆ మాత్రం కూర, ఓ ఇంత పచ్చడి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్నం ఇంత, కూర ఇంత, ఇవింత, ఇలా పెద్ద పెద్ద పోర్షన్స్లో దాన్ని ఉంచండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాని నుంచి పక్కకి వెళ్ళిపోకండి. మీకు ఎన్ని కొత్త దేవుళ్ళు వచ్చినా లోపల వ్యవస్థితుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే. బయట వాళ్ళు ఏం ఇంపార్టెంట్ కాదు, లోపల ఉండేవాడే. ఆ శరీరానికి అసలు కావాల్సిందేమిటి? మీ జీన్కి కావాల్సిందేంటి? జెనెటికల్గా మీరు కొన్ని తరాల వెంబడి ఏం తింటున్నారు, అది చాలా ముఖ్యమైనది. మీరు ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో పుట్టారో అక్కడ పెరిగే ప్రధానమైన గ్రెయిన్ గింజ ఏదో అది మీ అన్నం, అది మీ ఆహారం. ఇప్పుడు అనంతపురం వాళ్ళంతా జొన్నలు తింటారు. అవును, వాళ్ళకి అది ఆహారం. మన వైపు జొన్నలు తింటాం, మన తాతల నాడే పోయింది. మనం మా తాత ముత్తాతల నుంచి బియ్యమే తింటున్నాం కదా. అవును. ఇప్పుడు ఇవి 2 వేరు భావాలు చేయాలి. నా ఉద్దేశం ఇది, నేను డాక్టర్ని గాను. నా ఉద్దేశం ఇది. ఒక చంటి పిల్లాడు ఉన్నాడు, 1 ఏడాది లోపల పిల్లాడు. ఏది జొన్నన్నం పెట్టుబడికి కొర్రలు పెడతావా? పెట్టలేం కదా. వాడికి అరుగుతుందా పాపం?
తేలిగ్గా అరిగేది కదా వాడికి ఇవ్వాల్సింది. అన్నం బియ్యం వేయించి కొద్దిగా అంత చేసి పెడితే అరిగిపోతుంది సులువుగా. మనం అలా అలవాటు చేస్తాం. కానీ అనంతపురం రాయలసీమ వాళ్ళకి జొన్నలు అలవాటు ఉంటే బాగా దాన్ని సన్నటిగా చేసి దాన్ని నిలవబెట్టి అక్కడ పద్ధతి ప్రకారం పెట్టుకుంటారు. అంతే కదా పెట్టలేం కదా. ఓట్స్ పెడుతున్నారు ఇవాళ రేపు చిన్నపిల్లలకి. ఎందుకు వచ్చిన ఓట్సో తెలియదు, దిక్కుమాలిన ఓట్స్. అసలు మన దగ్గర పండే గింజే కాదు అది. అవును, ఎందుకు వచ్చిన గోళ? అమ్మ ఆలోచించండి. దేనికైనా లాజిక్ కావాలి కదా. ఖచ్చితంగా దీనికి కూడా లాజిక్కే వాడండి. మీరు ముప్పొద్దుల భోజనం 3 పూట్ల ఆహారం తీసుకునేటట్టయితే హెవీగా తీసుకోకుండా మీడియంగా తీసుకుని శరీరాన్ని మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడు కూడా అన్నం శరీరానికి అవసరం, కానీ అదే బలం అనుకోవద్దు. మీరు చేసే శారీరక శ్రమ వల్ల మీరు తీసుకున్న ఆహారము శక్తిగా ఒంటికి శోషిస్తుంది. అంతే. ఎక్సర్సైజ్ బలాన్ని ఇస్తుంది. దానికి తిండి అవసరం. తిండే బలం అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎంత పెట్టినా మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే, ఎంత అద్భుతమైన ఆహారం ఇచ్చినా, మీరు నడిస్తే, వంగితే, కూర్చుంటే, లేస్తే, అప్పుడు పరిగెడితే, అప్పుడు మీరు తిన్న ఆహారంలోని శక్తిని శరీరం శోషించుకుని దాన్ని నిలవ పెరుగుతుంది. ఎప్పుడైనా ఇదే పద్ధతి. అంతే. ఆలోచించండి, ఆచరించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.